వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ముక్కనుమ రోజు తీసిన వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. యాక్చువల్లీ అదే రోజు ఇంటికి వచ్చేయాలి, కాకపోతే మా మేనత్త వాళ్ళ మనవడిది ఫస్ట్ బర్త్డే ఉంది. సో ఈవినింగ్ బర్త్డే పార్టీ అది ఉంది, దానికోసం అని చెప్పేసి ఉండిపోయాము. చూసేయండి మరి ఈరోజు వ్లాగ్. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా మాకు పండగ వదలలేదు కాబట్టి కిచెన్ అంతా ఇంకా ఎలగెలగే ఉంది. టైం పడుతుంది సెట్ అయినప్పటికి. మా మేడ పైన వర్క్ అవుతుంది, సో డిస్టర్బెన్స్ సౌండ్లు అన్నీ వస్తున్నాయి. డోంట్ మైండ్. ఏ బాగోవమ్మా, వద్దు. వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైసా? సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే రొయ్యలేసి మన స్మెల్ మారిపోద్ది, నవీన్ తినకపోగలడు. మార్నింగ్ టిఫిన్లోకి ఈరోజు అమ్మేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. ఇంకా తినేసాం అందరం. ఇంకా రిలాక్స్గా బయట కూర్చొని మెంతుకూర అది చిక్కుతున్నాం ఇక్కడ లంచ్ కోసం. పిల్లలు అది ఆడుకుంటున్నారు. ఇంకా అలా బయట చాలాసేపు కూర్చున్నాం. ఇంకా లంచ్ చేసాము. ఇంకా రోజంతా ఇంకేమీ లేదు, రొటీన్గానే ఉంది. ఇంకా మధ్యాహ్నం కాసేపు ఇసుకలో ఇలా ఆడుకున్నాము పిల్లలతో కాసేపు. నేను చిన్నప్పుడు ఎక్కువగా ఆడేవాళ్ళం అనమాట. బయట ఇసుక దెబ్బలు వేస్తే పుల్ల దాచే ఆట, దీన్ని ఇసుక పుల్లస మీద అంటాము. మర్చిపోయాను నేను కూడాను. ఇంకా పిల్లలకి నేర్పిద్దామని చెప్పేసి నేను కూడా ఇసుకలో కూర్చొని వాళ్ళతో ఆడాను. అసలు నాకే ఆట అనేది మర్చిపోయాను. నేను కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చాక ఇంకా చాలాసేపు ఆడాము. నేను హనీ, నెక్స్ట్ నేను పాప, నెక్స్ట్ వాళ్ళు కూడా ఆడుకున్నారు చాలాసేపు. చాక్లెట్ 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 ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి చాక్లెట్. ఈ ఆట విన్ అయితే విన్ అవ్వాలి, లేదంటే లేదు. అదిగో లేనట్టే మరి. ఆ ప్లేస్లోనే ఉంది. ఎత్తి ఇక్కడే ఉంది. వెతకడం కూడా రావడం లేదు. కొంచెం పెద్ద పుల్ల అయితే ఈజీగా దొరుకుతుంది. ఇదేట్రా పుల్ల పోయిందంటే నేను ఎతకడం రాంగ్ చేస్తానా? అంత లోపలికి లేదు మరి. అక్క ఇదిగో ఇదిగో అన్ననా. ఇంకా రోజంతా ఇలానే రొటీన్గా వెళ్ళిపోయింది. ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, శ్రీహంది ఫస్ట్ బర్త్డే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరూ వెళ్ళిపోయారు, మేమే లేట్. ఇంకా ఫోన్స్ కూడా వచ్చేసాయి. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ముందు రోజు గిఫ్ట్ కొనియడం మంచి పని అయింది, లేదంటే ఇంకా లేట్ అయ్యేది. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. మంచి ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటూ వెళ్ళాము హ్యాపీగా. ఊర్లోనే మంచాల్లోనే, పెద్ద దూరమేమే కాదు, మేము ఉన్న దగ్గర చాలా దగ్గర. ఇంకా రీచ్ అయిపోయామండి. మా డాడీ షాప్ ఉంది కదా, ఆ నియర్లోనే. సో ఇంకా బర్త్డే బాయ్, బర్త్డే బాయ్ మీ అన్న ముద్దమ్మా. మీ అన్న తమ్ముడు. మామయ్య బాగున్నావా? హాయ్. ఏది మీ అత్త? ఓ ఓ ఓ బాగున్నా సతీ. బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను మొన్న వచ్చాను. గట్టి గజమైన అల్లుడు, స్ట్రాంగ్ అలా అమ్మది, స్ట్రాంగ్ అల్లుడు. మా మేనత్త వాళ్ళ పాప, వాళ్ళ బాబు, తనకిద్దరు బాబులు. వీడు చిన్నోడు. వీడు హైపర్ యాక్టివ్, ఆపడం అసలు ఎవ్వరి వల్ల కాదు. మేమందరం కలిసామనుకోండి చాలా ఫన్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడో ఒకరోజు కలుస్తుంటాము. కలకత్తా విశేషాలు. అందరం ఇలా కలుసుకున్నాక కాసేపు మాట్లాడుకొని ఇంకా కేక్ కటింగ్ అది టైం అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కోసం అందరం కూడా ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యాము. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీహన్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు లైఫ్లో ఏం కోరుకుంటే అది నీకు దక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా సారంగపురం వాళ్ళండి. అంటే మేము ఉండేది ఫస్ట్ సారంగపురం కదా, ఇప్పుడైతే మంచాలో ఉన్నాం. కానీ ఇదివరకు సారంగపురంలోనే ఉండేవాళ్ళం. అందరూ మా ఊరు వాళ్ళే, మాకు చుట్టాలు అవుతారు. అందరు కూడా దగ్గర వాళ్ళే. ఇంకా మా తమ్ముడైతే డ్యూటీ మధ్యలో విడిచిపెట్టి వచ్చాడు.
ఇంకా కాసేపు కేక్ కటింగ్ అయినంత సేపు ఉండి ఇంకా వెళ్ళిపోయాడు. మళ్ళీ వర్క్ ఉంది వాడికి. ఎందుకంటే ఈవినింగ్ టైం వాడికి కాల్స్ ఎక్కువ ఉంటాయి. సో, వాడు మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఇంకా బాబు అల్లరి పెట్టక ముందే ఇంకా అందరూ ఫ్యామిలీ పిక్స్ అవి కూడా తీసుకున్నారు. ఇదిగోండి మా మమ్మీ, డ్యాడీ, మా తమ్ముడు. ఇంకా బాబు కూడా అల్లరి చేసేస్తున్నాడు. సో, బాబు కాస్త కామ్‌గా ఉండేటప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ పిక్ అది తీసుకున్నాము. ఇంకా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరితో కూడా ఇలా పిక్స్ అన్నీ దిగేశారండి. ఇంకా సారంగపురం బ్యాచ్ మొత్తం ఇది గ్యాంగ్. అందరితో పిక్స్ అన్నీ కూడా దిగాక కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు. మా హనీ పేల్చాడు అది. ఇది బాగా తిప్పేశాడు రా హనీ. ఇచ్చుడు ఇచ్చుడు. అది మంచులాగా ఉంది కదా. ఉండమ్మా క్లిక్ చేస్తున్నా. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సియా బేబీ తలపైన ఫోమ్ ఉంది కదా, ఇంకా వాళ్ళ డాడీ అది క్లీన్ చేస్తున్నారు ఫోమ్ అంతా. ఇంకొక వైపు భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అందరం కూడా ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ పిల్లలకి ప్లేట్స్ అవి ఇప్పించి దాని తర్వాత మేము కూడా తీసుకున్నాము. నా ప్లేట్ కూడా దివ్య పట్టుకుంది. ఇద్దరం కూడా ఇంకా మాట్లాడుకుంటూ కాసేపు ముచ్చట్లు ఉంటాయి కదా, కష్ట సుఖాలు అవన్నీ మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసేసాము. ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ, ఎగ్, నెక్స్ట్ ఇంకా అన్నం, కూర, చారు, వెజ్ కర్రీ కూడా ఉంది. ఇంకా మేమైతే తినేసాము. పిల్లలు కూడా ఇంకా తినడం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పాలి. మా హస్బెండ్ ఇంకా తింటున్నారు. సో, ఇంకా కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకా అక్కడే ఉన్నాము. నెక్స్ట్ ఇంకా దిగిపోయాము కిందకి. కింద డాడీ షాప్ ఉంటుంది. షాప్ దగ్గర నాన్న కోసం ఎవరో వచ్చారు. సో, డాడీ షాప్ అది తెరిచారు మళ్ళీను. తెరిచాక కాసేపు కూర్చున్నాము ఇంకా షాప్ దగ్గరే. అదిగోండి ఇంకా అమ్మ కూడా మాట్లాడుతుంది కదా, షాప్ దగ్గరే కాసేపు చాలాసేపు ఉన్నాము. ఒక పావుగంట అలా ఉన్నాము షాప్ దగ్గర. మా డాడీ కొన్ని శారీస్ హ్యాంగింగ్లో పెట్టుండ్రు. అందులో ఒక శారీ నాకు బాగా నచ్చింది. సో, ఆ శారీ నేను మళ్ళీ తీసుకున్నా. ఇంకా ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా హస్బెండ్ అప్పటికే కంగారు పెట్టేస్తున్నారు. కొన్ని ఫొటోస్ అవి కూడా ఇక్కడ దిగాము. ఫొటోస్ బాగా వచ్చాయి. కొన్ని స్టేటస్లో కూడా ఆ రోజు అప్లోడ్ చేసాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. తమ్ముడు రాలేదు కదా మరి, ఇంకా అంటే మధ్యలో వచ్చాడు కదా, వాడి కోసం ఫుడ్ అది కూడా పట్టుకున్నాము. ఇంకా వాడి కోసం ఫుడ్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. నా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నా ఈ డైలీ వ్లాగ్స్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.